ఒకవేళ నిజంగానే రవి సార్కి నా మీద లవ్ ఉందా? అందుకనే ఫైట్ చేశారా? సరే, కళ్ళ ముందు ఒక మనిషి కష్టపడుతుంటే చూస్తూ అయితే కూర్చోలేను. అందులోనూ మెళ్ళో తాళి కట్టిన భర్త. కాస్త కాళ్ళు చేతులు పడదావా? ఇదంతా వద్దు, ఇది మాత్రం సరిపోదు. వేడి నీళ్లు. ఏయ్ దుర్మార్గురాలా, ఏం చేస్తున్నావే? ఏంటి, నీతో రోజు గొడవ పడుతున్నాను, నీతో కలిసి బతకను అన్నానని వేడి నీళ్లు పోసి నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా? అవునవును, ఈ మధ్య వేడి నీళ్లు పోస్తేనే చచ్చిపోతున్నారు కదా. ఇంకేదైనా కొత్త టెక్నికా? నాకు మీరే ఐడియా ఇస్తున్నారా? మరి ఇది ఇక్కడ ఎందుకు? నేను చంపాలి అని అనుకుని ఉంటే కిచెన్ నుంచి కత్తి తీసుకుని వచ్చుంటాను. లేదంటే జాన్సమ్మ దగ్గర తుపాకీ ఉంది కదా. అయ్యయ్యో, మరెందుకు వేడి నీళ్ళు తీసుకుని వచ్చావు? ఇదేంటి? క్లాత్. ఇదేంటి? వేడి నీళ్ళు. ఈ రెండింటితో ఏం చేస్తారు? ఏం చేస్తారంటే నాకేం తెలుసు. అవును, మీకు అసలు ఏం తెలుసు అని. గొడవ పట్టడం తెలుసు, కట్టుకున్న భార్యని తిట్టడం తెలుసు, సంబంధమే లేని ఒక ఆడదాన్ని ఇంట్లో పెట్టి అందరికీ కోపం తెప్పించడం తెలుసు. కానీ ఇదెందుకని తెలీదు. సరే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు ముందా చెప్పు. సార్ నా కోసం చాలా కష్టపడి ఫైట్ చేసి కాళ్ళు చేతులు నొప్పితో పడుకొని ఉన్నారని కాపడం పెడదాం అనుకున్నాను. కాపడమా? నువ్వు నాకా? నువ్వు గాని కాపడం పెడితే నా ఒంట్లో నొప్పులు పెరుగుతాయి తప్పించి కొంచెం కూడా తగ్గవు. ఏ, మీకు కాపడం పెట్టడానికి ఎక్కడైనా డిగ్రీ చేసి రావాలా ఏంటి? నువ్వు నాకు ఏ హెల్ప్ చేయనక్కర్లేదు. ముందు నువ్వు ఇదంతా తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇలా నువ్వు నన్ను మచ్చిక చేసుకొని నాతో ఏదో ఒక రోజు దగ్గరైపోదామని చూస్తున్నావా? ఈ జన్మలో అది జరగదు. నేనెక్కడ దగ్గర అవుదామని? మీరే ఆల్రెడీ నాకు దూరం అయ్యి నాకు పడిపోయారు కదా. నేను నీకు పడిపోయానా? ఊరికి నటించకండి. అక్కడేమన్నారు? నన్ను దాటి నా బంగారీని టచ్ చేయండి రానా? ఈ చేత్తోనే కదరా నా బంగారీ మీద చెయ్యి వేశావు. ఈ డైలాగ్స్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి మీకు? అది నీ మీద అటాక్ వచ్చారని అలా ఏదో ఫ్లోలో వచ్చేసింది, అందుకని నేను వాళ్ళని కొట్టాను. కొట్టాలనుకున్నారు సరే, మరి ఆ డైలాగ్స్ అన్నీ ఎందుకు అని? నా మీద ఒకరు వస్తే మీకు అంత కోపం ఎందుకు? దాని పేరు లవే కదా. మనసు లోపల ఇంత పెట్టుకుని బయటికెందుకు అంత కోపంగా నటిస్తున్నారు మీరు? ఇదిగో చూడు, నా మనసులో అలాంటిది ఏమీ లేదు. ఊరికే నువ్వే ఊహించేసుకుంటున్నావు. రియాలిటీలోకి వస్తే నీకే మంచిది. నేనేమీ ఊహించుకుని మాట్లాడడం లేదు. నాకు క్లియర్గా తెలుస్తుంది హస్బెండ్ సార్. తొందరగా మీ లవ్ ని ఓపెన్ గా చెప్పండి. లైఫ్ సింగిల్ గా చాలా బోరింగ్ గా పోతుంది. కలిసి లైఫ్ ని షేర్ చేసుకుందాం. ఏయ్, మర్యాద ఉండదు చెప్తున్నా. గమ్మని ఉండండి. ఎందుకు? కాపడం పెట్టడానికి. అలాంటిది ఏమీ అవసరం లేదులే. నేను మీకేదో హస్బెండ్ అని ఏం చేయడం లేదు. మీరు నాకు హెల్ప్ చేశారు, నేను మీకు బదులుగా హెల్ప్ చేస్తున్నాను, అంతే. నోరు మూసుకుని పడుకోండి. ఏయ్, కూర్చోమంటుంటే. ఏయ్, వేడి చూసి చూసి చిన్నగా చిన్నగానే చేస్తున్నాను. నాకంటే నట్టింటా నువ్వుంటే చాలంట, నూరేళ్ళు దాచుకుంటా. కోరప్ప పాటైనా నిన్నుదులుకోనంత పులకింత. నీ నవ్వు విలువెంత అంటే మరి చూపిస్తా, ఇదిగో నా ప్రాణమంతా. నీవేలే జగమంతా అనిపించే ఈ వింతే ఏంటంటా. ప్రియమారా పడిపోయా నీ మైకంలోనా, మనసారా విడిపోయా ఇక నాతో నేనా. ఏమో 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 నాలో ఊపిరి నీవేమో, నిన్నే మించిన లోక
నమ్మకం లేదేమో. బాబు, అయ్యా, ప్రసాదం చేసి తీసుకొని వచ్చాను. ఆ. ఇది స్వామి దగ్గర పెట్టి పూజ చేయండి. ఇది తీసుకోండి. సరే అయ్యా, చాలా సంతోషం. ఇదిగో బాబు. భగవంతుడా, నేను ఎవరు, నా వాళ్ళు ఎవరు, నా కుటుంబం ఎక్కడుంది అనేది ఏదీ నాకు జ్ఞాపకం లేదు. వాళ్ళంతా ఎలా ఉన్నారు, వాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నారా, ఏం అర్థం కావడం లేదు. ఈరోజు పొద్దున్నుంచి నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది. మనసులో ఏదో తెలియని బాధ. ఒకవేళ నా కుటుంబంలో ఉన్నవాళ్ళు లేదా నాకు తెలిసిన వాళ్ళు ఏదైనా కష్టంలో ఉన్నారా అనేది నాకు తెలియడం లేదు. వాళ్ళు ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలి. వాళ్ళకి ఏ కష్టాన్ని ఇవ్వకు, ప్రశాంతతనివ్వు, ధైర్యాన్ని ఇవ్వు. ఒకవేళ వాళ్ళకి ఏదైనా కష్టం కలిగించాలంటే అది నాకు కలిగించు, నేను పడతాను. వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. అయ్యా, ఇదిగోండి, మీ కోరిక ఏదైనా ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ. ఇలా చూడండి, కొబ్బరికాయలో పువ్వు వచ్చింది. ఆ? ఓ. సంతోషం, చాలా సంతోషం బాబు. మంచిది. మంచిదండి. ఇదిగోండి, ఈ ప్రసాదం అందరికీ పంచిపెట్టాలి. అదిలా ఇవ్వండి. ఇదిగోండి. వస్తాను బాబు. మంచిదండి.